బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు అందినాయి. బీఆర్ఎస్ హయాంలో పెట్టిన ఫార్ములా ఈ రేస్ల అవినీతి జరిగింది. అందులో దగ్గర 55 కోట్లు జోబులల్లోకి పోయినాయని సర్కార్ చెప్పేసరికి ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టింది. ఇంట్లో కేటీఆర్ ను A1 గా, అప్పటి మున్సిపల్ శాఖ కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను A2 గా, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని A3 గా ఏసీబీ ఎఫ్ఐఆర్ రాసింది. జనవరిలో వీళ్ళని విచారించి కొన్ని ప్రశ్నలు అడిగిర్రు. ఇక అది ఆడికి ఆగిపోదు కాబట్టి మళ్ళా మే 28 తారీఖు రావాలని చెప్పిర్రు. కాకుంటే అప్పుడు కేటీఆర్ అమెరికా పోయినందుకు ఈ నెల 16 తారీఖు మళ్ళా విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది ఏసీబీ. అయితే ఈసారి మాత్రం కేటీఆర్ ఒక్కనే విచారణకు పిలిచిరట. మరి ఈ విచారణ తర్వాతనైనా తేల్చుతారో అవినీతి అయ్యిందని, లేకుంటే మళ్ళీ విచారణ వేస్తారో తెలియదు. కానీ దీని మీద మాత్రం గులాబీ పాటోలంతా గర్రు గుర్రన పట్టిర్రు. కాంగ్రెస్ సర్కార్ కావాలని ఇట్లా చేస్తుంది, ఉన్నది లేనట్టు చెప్పి కేటీఆర్ పతారం తీసేద్దామని ఈ కుట్ర చేస్తున్నారు అనుకుంటా అగ్గి మీద గుగ్గిలం అవుతుర్రు. మరి ఈ విచారణ తర్వాతనైనా ఫార్ములా ఈ రేస్ గురించి ఎసొంటి నిజాలు బయట పెడతారు, ఏం తెలుస్తారు అనేది 16 తారీఖు తర్వాతనే తెలుస్తుంది. ఇక